జూన్ 6 దేవుని వాగ్దానం. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తన 30:11. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మనమంతా మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క చిత్తములో ఆయన ఆశీర్వాదము నుండి మనమందరం ఈ రీతిగా ఉండడానికి దేవాది దేవుడు మనకి చక్కటి సహాయాన్ని అనుగ్రహించారు. ప్రియ విశ్వాసి, మనలో చాలామంది జీవితాలలో అనేకమైనటువంటి మూలికలతో కూడిన ప్రార్థనలు ఉంటాయి, అవసరమై ఉంటాయి. ఆ ప్రార్థనలు మూలికలలో వారు ఆ ప్రార్థనల వెనకాల ఎంతో కన్నీరు, బాధ, చాలా నిస్సత్తువు కలిగినటువంటి శబ్దం లేని దినములు ఎన్నో ఉంటాయి. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, దేవుడు నీ మూలికలను వింటున్నాడు. నీకు ఉన్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి నీ అంగలార్పును దేవుడు చూస్తున్నాడు. దాన్ని నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. నిజమే, నీకున్న అంగలార్పు, దేనిని గురించి నువ్వు అంగలారుస్తున్నావో, దేనిని గురించి నువ్వు దుఃఖముతో దేవుని దగ్గర మూలుగుతున్నావో అవన్నీ ప్రభు నీ జీవితంలో నెరవేర్చినట్టు మనము ప్రభు యొక్క కృపాసింహాసనం ఎదుట నమ్మకంతో నిలబడాల. ఆయనను అదే నమ్మకంతో అడగాలి. అలా అడిగిన వారి జీవితాలలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ప్రభువు ఒక నాట్యమైనటువంటి దీవెనకరమైన పరిస్థితులను అనుగ్రహిస్తాడు. నిజమే, మన జీవితాలు నాట్యమయంగా ఉండాలంటే, అనేకులకు దీవెనకరంగా మనం మారాలి అని అంటే మనము ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో అంగలార్చేవారంగా ఉండాలి. అలా అంగలార్చేవారు ఎంతో ఉన్నతమైనటువంటి పరిచర్యను, భారం కలిగి ముందుకు వెళ్ళేటువంటి వారు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటారు. నిజమే, నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు మన యేసయ్య. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నిబిడల జీవితంలో దేని నిమిత్తమై అంగలారుస్తున్నారో దానికి నీ సహాయము అనుగ్రహించండి. నీవు వారికి తోడుగా ఉండండి. నీ కృపలో బలపరచండి. నేడు వారి ప్రయాణాలకు, పనులకు మీరే తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న వారిని బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.